హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గురువు నుంచి భర్తగా'. ఇక కథలోకి వెళితే విశాలమైన కళాశాల ప్రాంగణం అది. ఉదయపు బాలుడి కిరణాలు చెట్ల కొమ్మల సందుల గుండా ప్రసరిస్తూ తరగతి గదుల ముందున్న కారిడార్ను పసిడి వర్ణంతో నింపుతున్నాయి. లెక్చర్ హాల్ నెంబర్ 104 బయట విద్యార్థుల గుంపు ముచ్చట్లలో మునిగిపోయి ఉంది. కానీ గడియారంలో ముళ్ళు ఖచ్చితంగా ఉదయం 9 గంటలు తాకగానే ఆ ప్రాంగణంలో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. సుదూరం నుంచి నడుచుకుంటూ వస్తున్న ప్రొఫెసర్ రాఘవేంద్రను చూసి విద్యార్థులందరూ క్రమశిక్షణతో దారి ఇచ్చారు. చేతిలో కొన్ని పుస్తకాలు, కళ్ళజోడు, వెనక బాధ్యతతో కూడిన గంభీర్యం. ముఖంలో ఎప్పుడు కనిపించే శాంతం. అది రాఘవంటే. ఆ కళాశాలలో రాఘవంటే కేవలం పాఠాలు చెప్పే ప్రొఫెసర్ మాత్రమే కాదు, నైతిక విలువలకు, నిజాయితీకి ఒక ప్రతీక. 35 వయస్సులోనే తన క్రమశిక్షణతో విద్యార్థుల పట్ల ఉన్న ఆప్యాయతతో ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్నలేని గౌరవాన్ని సంపాదించుకున్నాడు. రాఘవ్ సిద్ధాంతం ఒక్కటే: తరగతి గది విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే పుణ్యక్షేత్రం. ఉపాధ్యాయుడు మాట ఒక బాధ్యత. తన వృత్తిని దైవంగా భావించే రాఘవ్ జీవితంలో హృదయానికి సంబంధించిన భావోద్వేగాలకు పెద్దగా చోటు లేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే దూరం అవ్వడంతో మేనమామ ఇంట్లోనే పెరిగి స్వశక్తితో పైకి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని ప్రపంచమంతా పుస్తకాలు, పాఠాలు, విద్యార్థుల భవిష్యత్తు చుట్టూనే తిరిగేది. అదే తరగతి గదిలో చివరి వరుసలో ఒక పక్కాగా కూర్చొని శ్రద్ధగా నోట్స్ రాసుకుంటుంది అలేఖ్య. 20 ఏండ్ల వయసు, కళ్ళల్లో అంతులేని కలలు, మనసులో అమాయకత్వం, కుటుంబం పట్ల అపారమైన ప్రేమ. అలేఖ్య ఆర్థికంగా చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి ఒక చిన్న ఉద్యోగి. ఆమెను ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకురాలిని చెయ్యాలనేది ఆయన ఆశయం. అలేఖ్యకు రాఘవ్ అంటే అపారమైన గౌరవం. ఆయన చెప్పే ప్రతి పాఠం ఆమెకు ఒక మార్గదర్శకం. ఆయన మాట్లాడే తీరు, నైతిక విలువలకు ఇచ్చే ప్రాధాన్యత ఆమెను ఎంతో ప్రభావితం చేసేవి. రాఘవ్ను ఒక గొప్ప మార్గదర్శకుడిగా, ఆదర్శ పురుషుడిగా భావించేది. ప్రొఫెసర్ గారు క్లాసులోకి రాగానే ఆమె శ్రద్ధ అంతా ఆయన చెప్పే పాఠాలపైనే ఉండేది. రాఘవ్ కూడా అలేఖ్యలోని ప్రతిభను, చదువు పట్ల ఆమెకున్న శ్రద్ధను గమనించి ఎప్పటికప్పుడు ప్రోత్సహించేవాడు. కానీ కాలం అనేది అందరి జీవితాల్లో ఒకేలా ఉండదు. హఠాత్తుగా వీచే పెను తుఫాను ప్రశాంతంగా ఉన్న తీరాన్ని ఎలా మార్చేస్తుందో వాళ్ళిద్దరి జీవితాల్లో కూడా ఊహించని ఒక సంఘటన ఎదురయింది. ఆ రోజు అలేఖ్య జీవితంలో అత్యంత నల్లని రోజు. అలేఖ్య తండ్రికి హఠాత్తుగా గుండెపోటు రావడం, ఆసుపత్రిలో చేర్చడం క్షణాల్లో జరిగిపోయాయి. అదే సమయంలో ఆమె కుటుంబంపై ఆడిపారేసే బంధువుల నీచమైన ఆలోచనలు బయటపడ్డాయి. అలేఖ్య తండ్రి ఆసుపత్రి బెడ్పై చావు బతుకుల మధ్య పోరాడుతుండగా ఆమెకు రక్షణగా నిలబడాల్సిన బంధువులే ఆమె భవిష్యత్తును, ఆత్మగౌరవాన్ని బలిపీఠంపై పెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అలేఖ్య తండ్రి చివరి కోరికగా తన కూతురు ఒక మంచి వ్యక్తి చేతిలో సురక్షితంగా ఉండాలని ఆశపడ్డాడు. ఆ క్లిష్ట సమయంలో అలేఖ్య తండ్రికి ప్రాణ స్నేహితుడైన రాఘవ్ మేనమామ ఈ విషయాన్ని రాఘవ్ దృష్టికి తీసుకువచ్చారు. సమాజంలో ఒంటరిగా మిగిలిపోయిన ఒక అమాయకపు అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, ఒక తండ్రి చివరి శ్వాసలో ఉన్న ఆవేదనను తీర్చడానికి రాఘవ్ ముందుకు రావాల్సి వచ్చింది. అదే ప్రేమతో కూడిన నిర్ణయం కాదు, కేవలం ఒక నైతిక బాధ్యత. ఒక మనిషిగా ఇంకొక మనిషికి ఇచ్చిన మాట. ఏ కళాశాలలో అయితే ఆయన గౌరవనీయమైన ప్రొఫెసరో, ఏ విద్యార్థిని అయితే ఆయన శిష్యురాలో, అదే విద్యార్థిని మెడలో రాఘవ్ 3 ముళ్ళు వేయాల్సి వచ్చింది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అతి కొద్ది మంది సమక్షంలో ఆసుపత్రికి సమీపంలోని ఒక చిన్న గుడిలో ఆ వివాహం జరిగింది. మెడలో తాళి పడుతుంటే అలేఖ్య కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారాయి. అది సంతోషంతో వచ్చిన కన్నీళ్లు కాదు, జీవితం ఒకే ఒక్క రోజులో రూపురేఖలు మార్చుకున్న తీరుకు కలిగిన దిగ్భ్రతి. రాఘవ్ ముఖంలో తీవ్రమైన మౌనం, బాధ్యతతో కూడిన బరువు కనిపించాయి. కొన్ని బంధాలు మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి అడుగు పెడతాయి. కానీ ఆ బంధానికి అర్థాన్ని, గౌరవాన్ని ఇవ్వడం మన చేతుల్లోనే ఉంటుంది. వివాహం ముగిసింది. అలేఖ్య తండ్రి కోలుకోవడానికి కొంత సమయం పడుతుండడంతో రాఘవ్ ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు. అది రాఘవ్ నివసించే చిన్న ప్రశాంతమైన ఇల్లు. ఇంట్లో ప్రతి వస్తువు పద్ధతిగా అమర్చి ఉంది. పుస్తకాల అలమారాలు, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఆ రోజు ఆ ఇంట్లో ఒక కొత్త నిశ్శబ్దం అడుగుపెట్టింది.
సాంప్రదాయం ప్రకారం అలేఖ్య పాలు పొంగించి ఇంటి గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టింది. పట్టు చీరలో మెడలో కొత్తగా చేరిన మంగళసూత్రంతో నిలబడి ఉన్న అలేఖ్యను చూస్తుంటే రాఘవ్ మనసులో ఎన్నో ప్రశ్నలు సుడిగుండంలా తిరిగాయి. నిన్నటి వరకు తన ముందు ఒక విద్యార్థినిగా క్రమశిక్షణతో కూర్చిన అమ్మాయి ఈ రోజు తన ఇంట ఇల్లాలుగా అడుగుపెట్టింది. గురువుగా ఆమెకు మార్గం చూపడం వేరు, భర్తగా ఆమె జీవితంలో భాగం కావడం వేరు. అలేఖ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్నటి వరకు సార్ అని ఎంతో గౌరవంతో పిలిచిన వ్యక్తి ఈరోజు తన భర్త. ఆయన వంక నేరుగా చూడ్డానికి కూడా ఆమె కళ్ళు వణుకుతున్నాయి. భయం, సంకోచం, భవిష్యత్తుపై అభద్రతా భావం ఆమె మనసును తొలిచేస్తున్నాయి. అలేఖ్య, రాఘవ్ గొంతు శాంతంగా వినపడింది. ఆమె ఉలిక్కిపడి తల పైకెత్తింది. సార్ సార్ అంటూ నత్తిగా మాట్లాడింది. రాఘవ్ ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు. నువ్వు వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. నీ వస్తువులన్నీ అక్కడ పెట్టాను. నీకు ఏమి కావాలన్నా సంకోచించకుండా అడుగు. అలేఖ్య మౌనంగా తల ఊపి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మంచం మీద కూర్చొని ఆమె గతం, వర్తమానం గురించి ఆలోచించసాగింది. వయస్సులో రాఘవ్ తనకంటే దాదాపు 10 ఏళ్ళు పెద్దవాడు. ఆలోచనల్లో, అనుభవంలో ఆయన ఎంతో ఎత్తులో ఉన్నాడు. తను ఇంకా చదువుకుంటున్న ఒక సాధారణ అమ్మాయి. ఈ బంధం ఎలా ముందుకు సాగుతుంది? సమాజం దీన్ని ఎలా చూస్తుంది? రేపు కాలేజీకి వెళ్తే మిగతా విద్యార్థులు, అధ్యాపకులు తమ గురించి ఏమనుకుంటారు? రాత్రి 8 గంటలైంది. ఇల్లు ప్రశాంతంగా ఉంది. రాఘవ్ వంటగదిలోకి వెళ్ళి తేలికపాటి భోజనం తయారు చేశాడు. డైనింగ్ టేబుల్ వద్ద 2 విసనకర్రలు, 2 కంచాలు సర్దాడు. గది తలుపు తట్టి అలేఖ్య, భోజనానికి రా అని పిలిచాడు. అలేఖ్య బయటకు వచ్చింది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దమే రాజ్యమేలింది. స్పూన్ పెళ్ళం తాకుతున్న శబ్దం తప్ప మరేది వినపడలేదు. అలేఖ్య సరిగ్గా తినడం లేదని రాఘవ్ గమనించాడు. భోజనాలు పూర్తయ్యాక అలేఖ్య కంచాలు తీయబోతుంటే రాఘవ్ మెల్లగా వద్దని వారించాడు. అలేఖ్య, ఒక్క నిమిషం కూర్చో, మనం మాట్లాడుకోవాలి అన్నాడు రాఘవ్. అలేఖ్య భయంగా, గౌరవంగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె చేతులు వణుకుతుంటే రాఘవ్ అది గమనించి గ్లాసులో నీళ్లు అందించాడు. ముందు ఈ నీళ్లు తాగు. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఎలాంటి హాని చేయను అని రాఘవ్ చాలా ఆర్ద్రంగా అన్నాడు. అలేఖ్య నీళ్లు తాగి తల దించుకుంది. రాఘవ్ ఆమె వైపు చూస్తూ శాంతంగా చెప్పడం ప్రారంభించాడు. అలేఖ్య, మన జీవితంలో జరిగిన ఈ మార్పు ఊహించనిది. పరిస్థితులు మనల్ని ఈ స్థానంలో నిలబెట్టాయి. నీ మనసులో ఎన్నో సందేహాలు, భయాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీ గురువుగా నీకు ఎంత గౌరవాన్ని ఇచ్చానో ఈరోజు నీ భర్తగా అంతకంటే ఎక్కువ గౌరవాన్ని ఇస్తాను. ఆ మాటలు వినగానే అలేఖ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పెళ్లి కేవలం సమాజం ముందు నీ తండ్రికి ఇచ్చిన మాట కోసం జరిగింది కావచ్చు. కానీ ఈ క్షణం నుండి ఈ ఇల్లు నీది. నీ చదువు ఆగదు, నీ కలలు ఆగవు. నిన్ను ఒక బాధ్యత గల భర్తగా రక్షించడం, ప్రోత్సహించడం నా విధి. నీకు స్వేచ్ఛ ఉంది. నీ మనసు ఈ బంధాన్ని, నన్ను సంపూర్ణంగా అంగీకరించే వరకు నేను నీకు ఎలాంటి ఒత్తిడి తేవను. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయాన్ని నేను నీకు ఇస్తున్నాను. రాఘవ్ మాటలు అలేఖ్య మనసులోని భయాన్ని కొంతవరకు తుడిచిపెట్టాయి. ఒక అధ్యాపకుడిగా ఆయనలోని సంస్కారం భర్తగా కూడా మారలేదని ఆమెకు అర్థమైంది. ధన్యవాదాలు సార్ అంది అలేఖ్య తక్కువ స్వరంతో. రాఘవ్ చిన్నగా నవ్వి, ఇంట్లో ఉన్నప్పుడు నన్ను సార్ అని పిలవాల్సిన అవసరం లేదు అలేఖ్య. నీకు ఏది తోస్తే అలా పిలువు, లేదా పేరుతో పిలిచిన నాకు అభ్యంతరం లేదు. కానీ కాలేజీలో మాత్రం మన పరిమితులు మనకు ఉండాలి అన్నాడు. సరే రాఘవ్ గారు అని అలేఖ్య చాలా కష్టం మీద అంది. ఆ పేరు చెప్పినప్పుడు ఆమె పెదవులపై ఒక చిన్న మెరుపు మెరిసింది. ఆ రాత్రి అలేఖ్య తన గదిలో నిద్రపోవడానికి ప్రయత్నించింది. రాఘవ్ విశాల హాల్లోని సోఫాపై పడుకున్నాడు. ఇద్దరి గదుల మధ్య తలుపులు తెరిచే ఉన్నాయి. కానీ వారి ఆలోచనల మధ్య పెద్ద గోడ ఉంది. అలేఖ్య ఆలోచిస్తుంది. ఈ మనిషి ఎంత గొప్పవాడు. నా భవిష్యత్తు నాశనం కాకూడదని, నన్ను సమాజం తక్కువగా చూడకూడదని తానే స్వయంగా ముందుకు వచ్చి ఈ బాధ్యతను స్వీకరించాడు. కానీ నేను ఆయనకు సరిపోతానా? ఒక ప్రొఫెసర్ భార్యగా నేను నిలబడగలనా? మరోవైపు రాఘవ్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. రేపు ఉదయాన్నే మేమిద్దరం కాలేజీకి వెళ్ళాలి. ఒకే ఇంట్లో నుంచి బయలుదేరి కాలేజీ ప్రాంగణంలోకి అడుగు పెట్టాలి. సమాజం రకరకాల మాటలు అంటుంది. విద్యార్థులు వేలతో చూపిస్తారు.
కొందరు అసూయపడవచ్చు, కొందరు అవహేళన చేయవచ్చు. వయసు తేడా, గురువు శిష్యురాలి బంధం భార్యాభర్తల బంధంగా మారడంపై సమాజంలో వచ్చే ప్రశ్నలను అలేఖ్య తట్టుకోగలదా? ఆమె మనసు గాయపడకుండా నేను ఎలా కాపాడుకోవాలి? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పూలబాటలా కనిపించే ప్రయాణంలో ముళ్ళు కూడా ఎదురవుతాయి. గురువు నుంచి భర్తగా మారిన రాఘవ్ ప్రయాణం, విద్యార్థిని నుంచి భార్యగా మారిన అలేఖ్య ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బంధం సమాజపు ఒత్తిళ్లను తట్టుకొని మధుర ప్రయాణంగా మారగలదా? లేక మనస్పర్ధలు, అపార్థాల మధ్య అగ్ని పరీక్షగా మారుతుందా? మరుసటి రోజు ఉదయం వెలుగులు రాబోయే సవాళ్లకు సంకేతంగా మారుతుండగా ఇద్దరు కొత్త ఆశలతో, కొత్త భయాలతో కళ్ళు మూశారు. రాత్రి ఎంత నిశ్శబ్దంగా గడిచిపోయిందో ఉదయం అంతకంటే ఎక్కువ ఆందోళనను మోసుకోవచ్చింది. కిటికీ సందుల నుంచి వస్తున్న సూర్యకిరణాలు అలేఖ్య ముఖంపై పడగానే ఆమె ఉలిక్కిపడి లేచింది. కళ్ళు తెరవగానే ఆమెకు ముందుగా కనిపించింది తన ఇంటి పైకప్పు కాదు, అలవాటైన తన గది కాదు, అదొక కొత్త ప్రపంచం. మెడలో సన్నగా తగులుతున్న మంగళసూత్రం ఆమె వర్తమానానికి సాక్ష్యంగా నిలిచింది. నిన్నటి వరకు తన తండ్రి నీడలో ఎలాంటి బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా బతికిన ఒక సాధారణ విద్యార్థిని ఈరోజు ఒక ప్రొఫెసర్ భార్య. ఆలోచనల సుడిగుండం నుండి బయటపడి వేగంగా మంచం దిగింది అలేఖ్య. గడియారం చూస్తే ఉదయం 6 గంటలు దాటుతుంది. అయ్యో, ఎంత ఆలస్యమైంది, ఆయన ఏమనుకుంటారో అని కంగారుగా తలుపు తెరుచుకొని బయటికి వచ్చింది. ఇల్లంతా శుభ్రంగా ఉంది. వంటగదిలో నుంచి కాఫీ సువాసన వస్తుంది. అలేఖ్య మెల్లగా అడుగులు వేసుకుంటూ వంటగది గుమ్మం దగ్గర నిలబడింది. రాఘవ్ అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని ప్రశాంతంగా కాఫీ కలుపుతున్నాడు. ఆయన ముఖంలో ఎలాంటి అలసట, కోపం లేదు. ఎప్పటిలాగే అదే గాంభీర్యం, అదే బాధ్యత. ఆయనను చూసి అలేఖ్య గొంతు సవరించుకుంది. రాఘవ్ వెనక్కి తిరిగి చూసి ఒక చిన్న చిరునవ్వు చిందించాడు. గుడ్ మార్నింగ్ అలేఖ్య, నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు. గుడ్ మార్నింగ్ అండి, క్షమించండి, నేను లేవడం కాస్త ఆలస్యమైంది. మీరే కాఫీ పెట్టుకుంటున్నారు అంటూ ఇబ్బందిగా తలదించుకుంది. రాఘవ్ ఆమె ఇబ్బందిని గమనించి 2 కప్పుల్లో కాఫీ పోసి ఒక కప్పు ఆమె వైపు చూపించాడు. అలేఖ్య, ఈ ఇల్లు నీది కూడా. ఇక్కడ నియమాలు, షరతులు ఏమీ లేవు. ఉదయాన్నే లేచి వంట చేయాలన్న ఒత్తిడి నీకు అవసరం లేదు. నా పనులు నేను చేసుకునే అలవాటు నాకు ఎప్పటినుంచో ఉంది. నువ్వు ముందు నీ చదువు మీద దృష్టి పెట్టు. కాఫీ తాగి తయారవ్వు, కాలేజీకి వెళ్ళాలి కదా. ఆ మాటలు వింటుంటే అలేఖ్య మనసులో ఏదో తెలియని భారం తగ్గినట్లు అనిపించింది. ఒక భర్తగా ఆయన చూపిస్తున్న అవగాహన ఆమెకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. కాఫీ కప్పు తీసుకుని థ్యాంక్స్ చెప్పి తన గదిలోకి వెళ్ళింది. అలేఖ్య స్నానం చేసి ముస్తాబవుతున్నప్పుడు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. నుదుటిన చిన్న సింధూరం, మెడలో పసుపు తాడుతో ఉన్న మంగళసూత్రం, పక్కనే టేబుల్ మీద ఉన్న తన కాలేజీ పుస్తకాలు. ఆ రెండిటిని చూస్తుంటే ఆమెకు జీవితం రెండుగా చీలిపోయినట్లు అనిపించింది. ఒకవైపు బాధ్యతతో కూడిన భార్య పాత్ర, మరోవైపు భవిష్యత్తు కోసం కలలు కనే విద్యార్థిని పాత్ర. ఈ రూపంలో నేను కాలేజీకి వెళ్తే అందరూ ఏమనుకుంటారు? నా తోటి స్నేహితులు నన్ను చూసి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? సార్ పరువు ఏమవుతుంది? ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అదే సమయంలో గది బయట నుంచి రాఘవ్ పిలుపు వినిపించింది. అలేఖ్య, తయారయ్యావా? అలేఖ్య మెల్లగా తలుపు తీసి బయటకు వచ్చింది. ఆమె ముఖంలోని ఆందోళనను, అద్దం ముందు పడుతున్న మదన పడడాన్ని రాఘవ్ ఇట్టే పసిగట్టాడు. ఆయన ఒక ప్రొఫెసర్, విద్యార్థుల మనస్తత్వాన్ని ఇట్టే చదవగలడు. ఏమంది అలేఖ్య, కంగారుగా ఉన్నావు అని అడిగాడు. అలేఖ్య మెడలోని మంగళసూత్రాన్ని పట్టుకొని, అది నేను ఇలా కాలేజీకి వస్తే మీ పరువుకు ఏమైనా భంగం కలుగుతుందా? అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారేమో అని భయంగా ఉంది. నేను ఈరోజు కాలేజీకి రాను, ఇంట్లోనే ఉండిపోతాను అంది వణుకుతున్న స్వరంతో. రాఘవ్ 2 అడుగులు ముందుకు వేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. మనం ఏ తప్పు చేయలేదు అలేఖ్య. పరిస్థితులు మనల్ని ఈ బంధంలోకి నెట్టాయి అంతే. దాచిపెట్టాల్సిన అవసరం మనకు లేదు. అలాగని ఊరందరికీ చాటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఒక విద్యార్థిని, కాలేజ్కి విద్యార్థిగానే వెళ్ళు. మంగళసూత్రం అనేది ఒక బంధానికి ప్రతీక. అది నీ మనసుకు తెలిస్తే చాలు. దాన్ని డ్రెస్ లోపలికి వేసుకో. సింధూరం పెట్టుకోవడం నీ ఇష్టం. కానీ సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో నీ చదువును ఆపే హక్కు నీకు లేదు, నాకు లేదు. దేనికైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను ఉన్నాను కదా. రాఘవ్ మాటలు ఆమెలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఆయన
ఆయన వెన్నుదన్నుగా నిలుస్తుంటే ఏ తుఫానునైనా ఎదుర్కోగలను అన్న నమ్మకం ఆమె మనసులో చిగురించింది. తల ఊపి తనను తాను సవరించుకొని పుస్తకాల బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. ఇద్దరు రాఘవ్ కారులో బయలుదేరారు. ప్రయాణం అశాంతం. ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. కారు రేడియోలో వస్తున్న పాత మెలోడీ పాట మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. కారు కాలేజ్ గేట్ దగ్గరకు చేరుకోగానే అలేఖ్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. రాఘవ్ కారును కొద్దిగా దూరంలో ఆపాడు. అలేఖ్య, నువ్వు ఇక్కడ దిగి లోపలికి వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. మనం ఇద్దరం ఒకేసారి వెళితే విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారు. ప్రస్తుతానికి సాధారణంగా ఉందాం అన్నాడు. కానీ అలేఖ్య లోపల ఏదో మార్పు వచ్చింది. ఆమెకు రాఘవ్ మాటలు గుర్తుకొచ్చాయి. మనం తప్పు చేయలేదు, దేనికి భయపడకూడదు అని ఆమె తనను తాను చెప్పుకుంది. లేదు సార్, అదే రాఘవ్ గారు, నేను మీతో పాటే వస్తాను. మనం దాక్కొని వెళితేనే వాళ్లకు అనుమానాలు, అపోహలు పెరుగుతాయి. మీరు చెప్పినట్లే ధైర్యంగా ఎదుర్కొందాం అంది స్థిరమైన స్వరంతో. రాఘవ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. నిన్నటి వరకు ఒక చిన్న పిల్లలా వణికిపోయిన అమ్మాయిలో ఒక్క రోజులోనే ఇంత పరిపక్వత ఎలా వచ్చిందా అని మనసులోనే మెచ్చుకున్నాడు. సరే, నీ ఇష్టం అని కారును నేరుగా కాలేజీ ప్రాంగణంలోకి పోనిచ్చాడు. కారు పార్కింగ్ లాట్లో ఆగింది. రాఘవ్, అలేఖ్య ఇద్దరు ఒకేసారి కారు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న విద్యార్థుల గుంపు వారిద్దరిని ఒకేసారి చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు ఒంటరిగా గంభీరంగా వచ్చే ప్రొఫెసర్ రాఘవ్ కారులో నుంచి అలేఖ్య దిగడం అందరికీ వింతగా అనిపించింది. అలేఖ్య ముఖం కాస్త పాలిపోయింది. విద్యార్థులు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. అదేంటి అలేఖ్య రాఘవ్ సార్ కారులో నుంచి దిగింది? సార్ ఎప్పుడు ఎవరిని తన కారులో ఎక్కించుకోరు కదా, వీళ్ళిద్దరి మధ్య ఏముంది? ఈ గుసగుసలు రాఘవ్ చెవిన కూడా పడ్డాయి. కానీ ఆయన ఏమాత్రం చలించలేదు. తన బ్యాగ్ తీసుకొని అలేఖ్య వైపు చూసి, క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళు అని చెప్పి హుందాగా స్టాఫ్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలేఖ్య కూడా తల దించుకొని వేగంగా తన క్లాస్ రూమ్ వైపు అడుగులు వేసింది. తరగతి గదిలో అలేఖ్య తన రెగ్యులర్ సీట్లో చివరి వరుసలో కూర్చుంది. ఆమె ప్రాణ స్నేహితురాళ్ళు రమ్య, స్వాతి ఆమె పక్కన వచ్చి కూర్చున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ 100 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి అలేఖ్య, నిన్న 2 రోజులు కాలేజీకి రాలేదు. సార్ కారులో వచ్చావేంటి? మీ నాన్నగారికి ఎలా ఉంది? రమ్య ప్రశ్నల వర్షం కురిపించింది. అలేఖ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి చెప్పింది కానీ పెళ్లి విషయం ఎలా చెప్పాలో తెలియక తడబడింది. అదే సమయంలో ఆమె డ్రెస్ లోపల ఉన్న మంగళసూత్రం కొద్దిగా బయటకు కనిపించింది. స్వాతి కళ్ళు దాని మీద పడ్డాయి. స్వాతి షాక్తో, అలేఖ్య, నీ మెడలో ఏంటే అది? మంగళసూత్రంలాగా ఉంది అని గట్టిగా అడిగింది. క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అలేఖ్య వైపు చూశారు. అలేఖ్య భయంతో వణికిపోతూ మంగళసూత్రాన్ని లోపలికి సర్దుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, నా పెళ్ళయింది అని గొంతు వణుకుతుండగా చెప్పింది. పెళ్ళా? ఎవరితో? రాఘవ్ సార్తోనా? అందుకే ఆయన కారులో వచ్చావా? రమ్య అడిగిన ఈ ప్రశ్న క్లాస్ రూమ్లో బాంబు పేలినట్లు అయ్యింది. అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. అలేఖ్య తల దించుకొని మౌనంగా ఏడవడం మొదలుపెట్టింది. వాళ్లకు తన తండ్రి పరిస్థితి, బంధువుల మోసం, రాఘవ్ చేసిన త్యాగం ఇవేమీ తెలియవు. వాళ్లకు తెలిసింది ఒక్కటే, ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడు. వయసులో ఆయన నీకంటే 10 ఏళ్ళు పెద్దవాడు కదే, ఎలా చేసుకున్నావే? సార్కి ఇంత బుద్ధి లేదా అని స్వాతి అంటుండగా అలేఖ్య కోపంగా తల పైకి ఎత్తింది. సార్ని ఒక్క మాట కూడా అనవద్దు. ఆయన దేవుడు, నా ప్రాణం, నా ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టారు. నాన్న చావు బతుకుల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడుకునే దిక్కులేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. అలేఖ్య గొంతులో ఉన్న ఆవేశం, భర్త పట్ల ఉన్న గౌరవం చూసి క్లాస్ అంతా నిశ్శబ్దమైంది. మరోవైపు స్టాఫ్ రూమ్లో కూడా వాతావరణం వేడెక్కింది. రాఘవ్ అంటే గిట్టని కొందరు అధ్యాపకులు అప్పటికే అలేఖ్యతో ఆయన కారులో వచ్చిన విషయాన్ని పెద్దది చేసి చర్చిస్తున్నారు. అందులో సీనియర్ ప్రొఫెసర్ మూర్తి గారు ఒకరు. ఆయన ఎప్పుడూ రాఘవ్ ఆదర్శాలను ఎద్దేవా చేసే వ్యక్తి. రాఘవ్ తన సీట్లో కూర్చుని బుక్స్ తీస్తుండగా మూర్తిగారు ఆయన దగ్గరకు వచ్చారు. ఏంటి రాఘవ్ గారు, ఉదయాన్నే కాలేజ్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయారు. విన్నాను, మీ క్లాస్ స్టూడెంట్ అలేఖ్యను మీరు పెళ్లి చేసుకున్నారట కదా. ఎప్పుడు నైతిక విలువలు, వృత్తి ధర్మం గురించి క్లాసులు పీకే మీరు ఇలా ఒక స్టూడెంట్తో ఎఫ్ఐఆర్ నడిపి రహస్యంగా పెళ్లి చేసుకుంటారని నేను ఊహించలేదు అంటూ వ్యంగ్యంగా నవ్వాడు.
స్టాఫ్ రూమ్లో ఉన్న మిగతా అధ్యాపకులు కూడా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూడసాగారు. రాఘవ్ ముఖంలో ఎలాంటి కోపం లేదు. ఆయన ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు. కళ్ళజోడు సరి చేసుకుని మూర్తిగారి కళ్ళలోకి సూటిగా చూశాడు. మూర్తిగారు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ముందు నిజానిజాలు తెలుసుకోవడం ఒక అధ్యాపకుడిగా మన కనీస ధర్మం. నేను నా విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. చావు బతుకుల్లో ఉన్న నా స్నేహితుడు అలేఖ్య తండ్రికి ఇచ్చిన మాట కోసం, ఒక అభాగ్యరాలి ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం వివాహం చేసుకున్నాను. వృత్తి ధర్మం అంటే తరగతి గదిలో పాఠాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు, సమాజంలో ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా. నేను నా నైతిక విలువలకే కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు ఆమె నా భార్య కావచ్చు, కానీ ఈ కాలేజీలో ఆమె ఎప్పటికీ నా స్టూడెంట్ మాత్రమే. నా ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించాలో నాకు బాగా తెలుసు. రాఘవ్ మాటల్లోని స్పష్టత, నిజాయితీ ఆ స్టాఫ్ రూమ్లోని ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. మూర్తిగారు అవమానంతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. మిగతా అధ్యాపకులు రాఘవ్ వ్యక్తిత్వానికి మనసులోనే సెల్యూట్ చేశారు. సరిగ్గా 10 గంటలకు రాఘవ్ క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టాడు. ఎప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని ఉత్సాహంగా అరిచే విద్యార్థులు ఆ రోజు ఎంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. అందరి చూపులు రాఘవ్, అలేఖ్యల మధ్య తిరుగుతున్నాయి. రాఘవ్ డయాస్ మీదకు వెళ్ళి తన పుస్తకం తెరిచాడు. ఒకసారి క్లాస్ అంతా కలియజూశాడు. అలేఖ్య చివరి వరుసలో కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. ఆమె పడుతున్న మానసిక క్షోభను ఆయన అర్థం చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న ఎకనామిక్స్లో సప్లై అండ్ డిమాండింగ్ గురించి మాట్లాడుకున్నాం అంటూ ఆయన తన పాఠం మొదలుపెట్టాడు. ఆయన వాయిస్లో ఎక్కడ తడబాటు లేదు. ఎప్పటిలాగే అనార్కలంగా, ఆసక్తికరంగా పాఠం చెబుతున్నాడు. క్లాస్లో ఉన్న విద్యార్థులకు రాఘవ్ ప్రొఫెషనలిజం చూసి ఆశ్చర్యం వేసింది. తమ మధ్య ఎన్ని పుకార్లు ఉన్నా ఆయన పాఠం చెప్పే విధానంలో ఏమాత్రం మార్పు లేదు. అలేఖ్య కూడా మెల్లగా తన కన్నీళ్లు తుడుచుకొని ఆయన చెప్పే పాఠం వైపు దృష్టి సాగించింది. ఒక భర్తగా తనపై వస్తున్న విమర్శలను ఆయన ఎంత హుందాగా ఎదుర్కొంటున్నాడో చూసి అలేఖ్య మనసులో ఆయన పట్ల గౌరవం 100 రెట్లు పెరిగింది. క్లాస్ ముగిసిన తర్వాత రాఘవ్ తన పుస్తకాలు తీసుకుంటూ, అలేఖ్య, ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ మళ్ళీ అలేఖ్య వైపు చూశారు. కానీ ఈసారి ఆమె చూపుల్లో భయం లేదు, ఒక విధమైన ధైర్యం ఉంది. క్యాబిన్లోకి అడుగుపెట్టిన అలేఖ్యను చూసి రాఘవ్ కుర్చీలో నుంచి లేచాడు. కూర్చో అలేఖ్య అన్నాడు మృదువుగా. ఆమె మౌనంగా కూర్చుంది. ఈ రోజు నీకు చాలా కష్టంగా గడిచిందని నాకు తెలుసు. నీ స్నేహితులు రకరకాల ప్రశ్నలు అడిగి ఉంటారు. వాళ్ళ మాటలకు నువ్వు బాధపడకూడదు. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. నువ్వు కేవలం నీ చదువు మీద దృష్టి పెట్టు. నా వల్ల నీ భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం రాకూడదు అనేది నా తపన అన్నాడు రాఘవ్. అలేఖ్య ఆయన కళ్ళలోకి చూస్తూ, నాకు ఎలాంటి బాధ లేదు సార్. నా వల్ల మీరే ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. స్టాఫ్ రూమ్లో మీ గురించి వాళ్ళు అనుకుంటున్న మాటలు నేను విన్నాను. నా కోసం మీరు మీ ప్రతిష్టను పణంగా పెడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రాఘవ్ ఒక చిరునవ్వు నవ్వి అలేఖ్య కన్నీళ్లు తుడవడానికి చేయి చాచి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళ మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతను ఆయన ఎప్పుడు దాటకూడదనుకున్నాడు. ప్రతిష్ట అనేది మనం ఇతరుల కోసం బతికితే వచ్చేది కాదు అలేఖ్య. మన మనస్సాక్షికి జవాబుదారీగా బతికితే వచ్చేది. నాకు నా మనస్సాక్షి ముఖ్యం. నువ్వు నా బాధ్యత. ఇప్పుడు కన్నీళ్లు తుడుచుకొని నీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళు. ఆ సాయంత్రం కాలేజీ ముగిశాక ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి బయలుదేరారు. ఉదయం వెళ్ళేటప్పుడు ఉన్న భయం అలేఖ్యలో ఇప్పుడు లేదు. సమాజం ఎన్ని ప్రశ్నలు వేసినా తన పక్కన రాఘవ్ లాంటి ఒక ఆదర్శవంతమైన, బలమైన వ్యక్తి ఉన్నాడన్న నమ్మకం ఆమెలో నాటుకుంది. ఇంటికి చేరుకోగానే అలేఖ్య నేరుగా వంటగదిలోకి వెళ్ళి రాఘవ్ కోసం టీ చేయడం ప్రారంభించింది. ఉదయం ఆయన వంటగదిలో ఉంటే ఆమెకు సంకోచంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు తనది, ఆయన తన భర్త అన్న భావన ఆమె మనసులో మెల్లగా చిగురిస్తుంది. రాఘవ్ హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుండగా అలేఖ్య 2 కప్పుల టీ తీసుకొని వచ్చింది. ఓ కప్పు ఆయనకు అందించి ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. థ్యాంక్ యూ అలేఖ్య, టీ చాలా బాగుంది అన్నాడు రాఘవ్ పేపర్ నుంచి తల ఎత్తకుండానే. ధన్యవాదాలు రాఘవ్ గారు అంది అలేఖ్య చిరునవ్వుతో. బయట ప్రపంచం ఎలా ఉన్నా ఆ 4 గోడల మధ్య ఒక అందమైన, స్వచ్ఛమైన బంధానికి ఆ క్షణంలోనే గట్టి పునాది పడింది.
ఇది మధుర ప్రయాణమా, అగ్ని పరీక్షణ అన్న ప్రశ్నకు అగ్ని పరీక్షల గుండా సాగే మధుర ప్రయాణం అని కాలం మెల్లగా జవాబు చెబుతుంది. కానీ సమాజం అంత సులభంగా వాళ్ళను వదిలిపెడుతుందా? అలేఖ్య బంధువులు వేసే కుట్రలు వాళ్ళ భవిష్యత్తును ఎలా మలుపులు తిప్పబోతున్నాయి? ఉదయం కళాశాలలో జరిగిన సంఘటనల తరువాత అలేఖ్య మనసులో ఒక విధమైన స్థిరత్వం ఏర్పడింది. సమాజం ఏమనుకుంటుందో అన్న భయాన్ని పక్కన పెట్టి తనకంటూ అండగా నిలబడిన రాఘవ్ పట్ల కృతజ్ఞత, అపారమైన గౌరవం ఆమెలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. సాయంత్రం ఇంటికి చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాఘవ్ ఆమెను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. ఆసుపత్రి కారిడార్లో నడుస్తున్నప్పుడు అలేఖ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. తండ్రికి తన వివాహం గురించి తెలుసు. ఆయన కోరిక మేరకే ఈ వివాహం జరిగింది. కానీ పెళ్ళైన తర్వాత ఒక భార్యగా తండ్రి ముందుకు వెళ్ళడం ఇదే తొలిసారి. మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరంతో తనను చూసి నాన్న ఎలా స్పందిస్తాడో అన్న ఆందోళన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చబడిన రామకృష్ణ మంచం మీద నీరసంగా పడుకొని ఉన్నాడు. రాఘవ్ మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆయన వెనకే తలదించుకొని అలేఖ్య అడుగుపెట్టింది. అలికిడి విని కళ్ళు తెరిచిన రామకృష్ణ ఎదురుగా నిలబడి ఉన్న తన కూతురుని, ఆమె పక్కన ఒక రక్షకుడిలా నిలబడిన రాఘవ్ను చూశాడు. ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. అలేఖ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి చేతిని పట్టుకొని బోరున ఏడ్చింది. నాన్న, ఎలా ఉంది నాన్న ఇప్పుడు? మమ్మల్ని ఎంత భయపెట్టావో తెలుసా అంటూ కన్నీరు మున్నీరయింది. రామకృష్ణ తన వణుకుతున్న చేతులతో అలేఖ్య తల నిమిరాడు. ఆమె మెడలోని పసుపు తాడును చూసి ఆయన మనసులో ఉన్న ఒక పెద్ద భారం దించివేసినట్లు అనిపించింది. తన కూతురు ఒంటరి కాలేదని, ఆమెకు ఒక ఆదర్శవంతమైన భర్త తోడు దొరికిందన్న సంతోషం ఆయన నీరసాన్ని పారద్రోలింది. ఏడవకమ్మా, నేను బాగానే ఉన్నాను. నాకేం కాలేదు. నువ్వు సురక్షితంగా ఉన్నావన్న ధైర్యమే నాకు సగం ప్రాణాన్ని తిరిగి ఇచ్చింది అంటూ రామకృష్ణ రాఘవ్ వైపు కృతజ్ఞతగా చూశాడు. రాఘవ్ ముందుకు వచ్చి రామకృష్ణ మంచం పక్కన కూర్చున్నాడు. రామకృష్ణ గారు, మీరు ఇప్పుడు కేవలం మీ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించండి. అలేఖ్య బాధ్యత నాది. మీ స్నేహితుడిగా, ఆమెకు గురువుగా, ఇప్పుడు ఒక భర్తగా ఆమె కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. మీరెలాంటి బెంగ పెట్టుకోకండి అన్నాడు రాఘవ్ ఎంతో ఆత్మీయంగా. ఆ మాటలకు రామకృష్ణ చేతులు జోడించి, నా కూతురు భవిష్యత్తు కోసం నువ్వు నీ ప్రతిష్టను, నీ జీవితాన్ని పణంగా పెట్టావు రాఘవ్. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సమాజం ఎన్ని రకాలుగా అంటుందో, మీకెన్ని కష్టాలు వస్తాయో అని నా మనసు తల్లడిల్లుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రాఘవ్ చిన్నగా నవ్వి ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సమాజం అనేది ఒక ప్రవహించే నది లాంటిది రామకృష్ణ గారు. దానికి ఎదురీదినప్పుడే మన బలమేంటో తెలుస్తుంది. అలేఖ్య భవిష్యత్తును తీర్చిదిద్దడం నా బాధ్యత. ఆమె చదువు ఆగదు, ఆమె కలలు ఆగిపోవు. మీరు నిశ్చింతంగా విశ్రాంతి తీసుకోండి. అలేఖ్య తండ్రిని చూసుకుంటూ ఆ రాత్రికి ఆసుపత్రిలోనే ఉండిపోవాలని అనుకుంది. కానీ రామకృష్ణ వారించాడు. నువ్వు ఇప్పుడు రాఘవ్ ఇంటి ఇల్లాలివి అలేఖ్య. ఆయనతో పాటు వెళ్ళు. రేపు ఉదయం ఎలాగో కాలేజీకి వెళ్లే ముందు వస్తావు కదా అని చెప్పి వాళ్ళిద్దరినీ అక్కడి నుండి పంపించాడు. వార్డ్ నుంచి బయటకు వస్తున్న రాఘవ్, అలేఖ్యలకు కారిడార్ చివర ఊహించని వ్యక్తులు ఎదురయ్యారు. అలేఖ్య పెద్దనాన్న రామయ్య, ఆయన భార్య, కొడుకు. రామకృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అలేఖ్య ఒంటరితనంగా ఉన్న పరిస్థితిని ఆసరగా చేసుకొని ఆమెను తమకు అనుకూలంగా మార్చుకొని రామకృష్ణ ఆస్తిని, రిటైర్మెంట్ డబ్బులను కాజేయాలని పథకం పన్నింది వీళ్ళే. అలేఖ్య పెళ్లి అయిపోయిందని, అది రాఘవ్ లాంటి నిజాయితీ పరుడితో అయిందని తెలిసిన వాళ్లకు కడుపులో మంట రేగింది. రామయ్య వ్యంగ్యంగా నవ్వుతూ వారి ముందుకు వచ్చాడు. ఓహో పంతులు గారు, మీ ఆదర్శాలు క్లాస్ రూమ్ వరకే పరిమితం అనుకున్నాను. చావు బతుకుల్లో ఉన్న స్నేహితుడి కూతురుని, మైనారిటీ తీరిందో లేదో తెలియని చిన్న పిల్లను మాయ చేసి పెళ్లి చేసుకునేంత గనుడివి అనుకోలేదు అంటూ విషం కక్కాడు. అలేఖ్యకి ఆ మాటలు విని గుండె రగిలిపోయింది. పెద్దనాన్న, నోరు ముయ్యండి. నాన్న చావు బతుకుల్లో ఉంటే ఆయన గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నన్ను రోడ్డున పడేయాలని చూసింది మీరు కాదా? మీ కుట్రలు తెలుసుకొనే నాన్న నన్ను ఆయన చేతిలో పెట్టారు అంటూ కోపంగా అరిచింది. రామయ్య భార్య కలగ చేసుకుని, చూశావా రామయ్య, నిన్న మొన్నటి వరకు మన ఇంట్లో పెరిగిన పిల్ల ఈరోజు ఒక మగాడి అండ దొరికేసరికి ఎంత
వంకరగా మాట్లాడుతుందో, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో సంబంధం ఉందేమో. గురువు శిష్యురాలు అంటూ ముసుగులో గుద్దులాటలు ఆడి ఇప్పుడు ఏకంగా పెళ్లి పేరుతో నాటకం ఆడుతున్నారు అంటూ అసభ్యంగా మాట్లాడింది. అలేఖ్య ఆ మాటలు తట్టుకోలేక ఏడ్చేసింది. రాఘవ్ ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన ముఖంలో కోపం లేదు, కానీ ఆయన మాటల్లో చురకత్తి లాంటి పదును ఉంది. ఆయన అలేఖ్యను తన వెనక్కి తీసుకొని రామయ్య కుటుంబం వైపు సూటిగా చూశాడు. ఎలాంటి గొడవకు తావు ఇవ్వకుండా చాలా హుందాగా సమాధానం ఇచ్చాడు. రామయ్య గారు, ఆసుపత్రి ప్రాంగణం రోగులకు నయం చేయడానికి ఉంటుంది, మీలాంటి మానసిక రోగుల విషం చిమ్మడానికి కాదు. అలేఖ్య నా ధర్మపత్ని. నా వృత్తి మీద, నా వ్యక్తిత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నించకండి. రామకృష్ణ గారికి మీరంటే ఏంటో తెలుసు కాబట్టే ఆయనని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు అలేఖ్య వైపు కానీ, ఆమె తండ్రి వైపు కానీ కన్నెత్తి చూశారంటే చట్టపరంగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. రాఘవ్ మాటలకు రామయ్య ముఖం పాలిపోయింది. ఒక ప్రొఫెసర్గా రాఘవ్కు ఉన్న పలుకుబడి, పోలీసులతో ఉన్న పరిచయాలు రామయ్యకు తెలుసు. ఏమీ చెయ్యలేక పళ్ళు నూరుకుంటూ, చూద్దాం కాలేజీలో ఈ విషయం తెలిస్తే మీ ప్రతిష్ట ఏమవుతుందో, ఈ పిల్ల చదువు ఏమవుతుందో నేను చూస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరుగు ప్రయాణంలో కారులో మళ్ళీ అదే నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ నిశ్శబ్దంలో అలేఖ్య రోదన వినిపిస్తుంది. కారు అద్దం గుండా బయటకు చూస్తూ చీకటి పడుతున్న రోడ్ను గమనిస్తూ సైలెంట్గా ఏడుస్తుంది అలేఖ్య. తన వల్లే రాఘవ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇంతటి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆమె మనసు కుమిలిపోతుంది. కారు ఒక పక్కగా ఆపాడు రాఘవ్. అలేఖ్య అని పిలిచాడు. ఆమె కన్నీరు తుడుచుకుంటూ ఆయన వైపు చూసింది. వాళ్ళ మాటలకు బాధపడుతున్నావా, లేక నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని ఫీల్ అవుతున్నావా అని సూటిగా అడిగాడు. లేదు రాఘవ్ గారు, నా వల్లే మీకు ఈ మాటలు. మీరు ఎంత మంచివారో, మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు. కానీ నా బంధువుల స్వార్థం వల్ల, వాళ్ళ కుట్రల వల్ల మీరు సమాజం ముందు ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. ఉదయం కాలేజీలో, ఇప్పుడు ఇక్కడ. ఎక్కడ చూసినా మీ ప్రతిష్ట భంగం కలుగుతుంది అంటూ వెక్కి ఎక్కి ఏడ్చింది. రాఘవ్ ఒక టిష్యూ తీసి ఆమెకు అందించాడు. అలేఖ్య, మనుషుల మాటలు గాలి లాంటివి. ఈరోజు ఒకవైపు వీస్తే రేపు ఇంకో వైపు వీస్తాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ బంధువులు ఆశించినట్టు జరగలేదు కాబట్టే వాళ్ళలో ఆ అక్కాసు. సమాజం ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని వెంటనే అంగీకరించదు. కానీ మన నడక సరిగ్గా ఉంటే అదే సమాజం రేపు మనకు బ్రహ్మరథం పడుతుంది. నా ప్రతిష్ట గురించి నువ్వు బెంగపెట్టుకోకు. ఒక భర్తగా నిన్ను, నీ తండ్రిని కాపాడుకోవడం నా ప్రథమ కర్తవ్యం. ఆయన కళ్ళలో ఉన్న స్థిరత్వం, మాటల్లో ఉన్న ధైర్యం అలేఖ్యకు స్వాంతన చేకూర్చాయి. కానీ వాళ్ళు కాలేజీలో ఏదైనా సమస్య సృష్టిస్తే అని భయంగా అడిగింది. సృష్టిస్తే ఎదుర్కొందాం. సత్యాన్ని దాయలేరు, అబద్ధాన్ని నిలపలేరు. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, మిగతావి నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు రాఘవ్. ఆ క్షణంలో అలేఖ్యకు రాఘవ్ కేవలం ఒక భర్తగా మాత్రమే కాదు, తన జీవితంలోకి రక్షణ కవచంలా కనిపించాడు. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలయింది. ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. అలేఖ్య వంటగదిలోకి వెళ్ళి రాత్రి భోజనం సిద్ధం చేయసాగింది. పప్పు, రైస్, ఒక చిన్న కర్రీ చేసింది. ఈసారి ఆమె వంటగదిలో పని చేస్తుంటే రాఘవ్ ఆమెకు సహాయంగా ప్లేట్లు తీయడం, మంచినీళ్లు తీసుకురావడం లాంటివి చేశాడు. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను అంది అలేఖ్య కొద్దిగా చనువుగా. పర్వాలేదు అలేఖ్య, ఇద్దరం కలిసే చేద్దాం. ఇల్లు ఇద్దరిది అయినప్పుడు పనులు కూడా ఇద్దరివే కదా అంటూ రాఘవ్ నవ్వాడు. భోజనం చేస్తుండగా రాఘవ్ టాపిక్ మార్చాడు. అలేఖ్య, వచ్చే నెలలో నీకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ప్రిపరేషన్ ఎలా ఉంది? 2 రోజులుగా సరిగ్గా చదవలేదు కదా అని అడిగాడు. అలేఖ్య తల ఊపి, అవునండి, నాన్నగారి ఆరోగ్యం ఇదంతా జరగడంతో బుక్స్ తీయలేకపోయాను. రేపటి నుండి మళ్ళీ మొదలు పెడతాను అంది. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే. భోజనం అయ్యాక నీ బుక్స్ తీసుకుని హాల్లోకి రా. ఏ ఏ సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయో చూద్దాం అన్నాడు ప్రొఫెసర్ మోడ్లోకి మారుతూ. అలేఖ్యకు లోపల సంతోషంగా అనిపించింది. ఒక భర్తగా ఆమె జీవితాన్ని కాపాడమే కాదు, గురువుగా ఆమె భవిష్యత్తును కూడా ఆయన అంతే శ్రద్ధగా పట్టించుకుంటున్నాడు. భోజనాలు ముగిశాక హాల్లోని డైనింగ్ టేబుల్ మీద పుస్తకాలు పెట్టి కూర్చుంది అలేఖ్య. రాఘవ్ ఆమె పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఎకనామిక్స్లో ఒక కష్టమైన టాపిక్ గురించి అలేఖ్యకు అర్థం కావడం లేదని చెప్పింది. రాఘవ్ ఒక పేపర్ తీసుకొని పెన్తో
డయాగ్రామ్స్ వేస్తూ చాలా ఓపిగ్గా స్పష్టంగా వివరించాడు. ఆయన పాఠం చెబుతుంటే అలేఖ్య దృష్టి అంతా పుస్తకం మీద కాకుండా ఆయన ముఖం మీదే ఉంది. ఆయన కళ్ళు, కళ్ళజోడు వెనక ఉన్న ఆ సీరియస్నెస్, పెదవులపై ఉన్న చిన్న చిరునవ్వు ఇవన్నీ ఆమెను కట్టిపడేశాయి. అర్థమైందా అలేఖ్య అని రాఘవ్ అడిగినప్పుడు ఉలిక్కిపడి ఆ అర్థమైంది సార్ అంది. రాఘవ్ ఆమెను చూసి నవ్వి నీ దృష్టి పుస్తకం మీద లేదు అలేఖ్య. నేను చెప్పేది వింటున్నావా లేదా అని అడిగాడు. వింటున్నాను రాఘవ్ గారు, కానీ నాకు ఒక చిన్న డౌట్ అంటూ ఆగిపోయింది. సబ్జెక్ట్లోనా అడిగాడు. అన్నాడు రాఘవ్. కాదు, మన జీవితం గురించి. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, కానీ మీకంటూ ఇష్టాలు, మీకంటూ ఒక కుటుంబం కావాలనే కలలు ఉంటాయి కదా. నా వల్ల అవన్నీ పాడైపోయావని మీకు ఎప్పుడు అనిపించలేదా అని అడిగింది. గదిలో ఒక క్షణం నిశ్శబ్దం. రాఘవ్ పెన్ కింద పెట్టి ఆమె కళ్ళలోకి చూశాడు. జీవితంలో మనం అనుకున్నవి జరగడం కంటే జరిగే వాటిలో అర్థం వెతుక్కోవడం గొప్ప విషయం అలేఖ్య. నేను నా కోసం బతకడం ఎప్పుడో మానేశాను. నన్ను పెంచిన మామయ్య రుణం, నా విద్యార్థుల భవిష్యత్తే, ఇవే నా ప్రపంచం. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి నువ్వు వచ్చావు. నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళడం, నీ కళ్ళల్లో సంతోషం చూడడం, బహుశా ఇప్పుడు అదే నా కల కావచ్చు. ఆ మాటలు అలేఖ్య మనసులోని ప్రతి తీగను మీటాయి. ఆయన వ్యక్తిత్వంలోని స్వచ్ఛత ఆమెను ఆయనకు మరింత దగ్గర చేసింది. రాత్రి 11 గంటలు దాటుతుంది. రాఘవ్ ఆమెకు చదువు పూర్తి చేయించి పడుకోవడానికి వెళ్ళాడు. అలేఖ్య తన గదిలోకి వచ్చి కిటికీ పక్కన ఉన్న చిన్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉంది. ఈ 2 రోజుల్లో జరిగిన సంఘటనలతో డైరీ తీసే సమయం దొరకలేదు. ఆ రోజు డైరీ తెరిచి ఒక కొత్త పేజీలో రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన డైరీ, జీవితం ఒక్కసారిగా ఇంత మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నిన్నటి వరకు నా భవిష్యత్తు ప్రశ్నార్థకం, కానీ ఈరోజు నా భవిష్యత్తుకు ఒక అద్భుతమైన మార్గదర్శి దొరికారు. రాఘవ్ గారు నా గురువు, ఇప్పుడు నా భర్త. ఆయన ఒక సాధారణ మనిషి కాదు, అందరికీ ఆదర్శంగా నిలిచే ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. నా బంధువుల కుట్ర నుంచి నన్ను కాపాడారు. నా తండ్రికి ప్రాణం పోశారు. ఈరోజు నా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టారు. వయసులో ఆయన నాకంటే పెద్దవారు కావచ్చు, కానీ ఆయన మనసు ఒక చంటి పిల్లాడంత స్వచ్ఛమైనది. ఈ సమాజం మా బంధాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలియదు, కానీ నేను ఆయనను అర్థం చేసుకుంటున్నాను. ఈ అగ్ని పరీక్షలో నేను ఆయనకు తోడుగా నిలబడతాను. ఒక ప్రొఫెసర్ భార్యగా ఆయన ప్రతిష్టను నేను కాపాడతాను. ఇది నా మాట. డైరీ మూసి మంచం మీద పడుకుంది అలేఖ్య. రేపు కాలేజీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, బంధువులు ఇంకెలాంటి కుట్రలకు తెరతీస్తారో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రయాణంలో ఆమె ఒంటరి కాదు. మరుసటి రోజు ఉదయం రామయ్య చేసిన బెదిరింపులు నిజరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. కళాశాలలో యాజమాన్యం దృష్టికి ఈ వివాహం విషయం చేరడం, రాఘవ్ను ప్రిన్సిపల్ పిలవడం జరగబోయే పరిణామాలకు నాంది పలికాయి. రాఘవ్ తన నైతికను నిరూపించుకోవాల్సిన సమయం రానే వచ్చింది. ఆ అగ్ని పరీక్షల సెగ కళాశాల ప్రాంగణంలో ఎలాంటి తుఫాను సృష్టించబోతుంది? అలేఖ్య తన భర్త గౌరవాన్ని కాపాడేందుకు ఏం చేయబోతుంది? రాత్రి కురిసిన ఆలోచన వర్షం ముగిసి ఉదయాన్నే కొత్త వెలుగు ప్రాంగణమంతా వ్యాపించింది. కానీ రాఘవ్, అలేఖ్యల మనసుల్లో మాత్రం ఏదో తెలియని ఆందోళన మిగిలే ఉంది. రాత్రి పెద్దనాన్న రామయ్య ఇచ్చిన బెదిరింపులు ఊరికే పోవని రాఘవ్కు తెలుసు. ధర్మం వైపు నిలబడినప్పుడు ఎదురయ్యే సవాళ్లు ఎంత దారుణంగా ఉంటాయో ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినదే. ఎప్పటిలాగే ఉదయం 8:30 గంటలకు ఇద్దరు సిద్ధమయ్యారు. అలేఖ్య ఈ రోజు కాస్త ధైర్యంగా కనిపించింది. నిన్నటి వరకు ఆమె కళ్ళల్లో ఉన్న భయం, సంకోచం స్థానంలో ఒక స్పష్టత వచ్చింది. తన భర్త నిజాయితీపరుడు, ఆయన మనసు స్వచ్ఛమైనది అని తెలుసుకున్నాక లోకానికి సమాధానం చెప్పే శక్తి ఆమెకు లభించింది. రాఘవ్ కారు స్టార్ట్ చేశాడు. కారు కళాశాల గేట్ దాటి లోపలికి ప్రవేశించగానే వాతావరణంలో ఏదో మార్పును ఇద్దరు గమనించారు. ఎప్పుడు లెక్చర్ హాల్ ముందు చెట్ల కింద నవ్వుతూ ముచ్చటించుకునే విద్యార్థులు ఈరోజు గుంపులు గుంపులుగా నిలబడి నోటీస్ బోర్డు వైపు, ఆపై రాఘవ్ కారు వైపు వింతగా చూస్తున్నారు. కారు ఆపి రాఘవ్ దిగాడు. ఆయన వెనకే అలేఖ్య కూడా దిగింది. సరిగ్గా అదే సమయంలో కళాశాల అటెండర్ సుబ్బయ్య వేగంగా రాఘవ్ దగ్గరకు వచ్చాడు. ఆయన ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ప్రిన్సిపల్ విశ్వనాథం గారు మిమ్మల్ని వెంటనే తన ఛాంబర్కు రమ్మన్నారు. అత్యవసరం అని చెప్పారు సార్ అన్నాడు సుబ్బయ్య. పద్మనాభం
కంఠంతో రాఘవ్ ప్రశాంతంగా తల ఊపాడు. సరే సుబ్బయ్య, నేను వెళ్తాను. అలేఖ్య రాఘవ్ వైపు భయంగా చూసింది. రాఘవ్ గారు అంది తడబడుతూ. రాఘవ్ ఆమె వైపు తిరిగి కళ్ళజోడు సరిచేసుకుంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఏం కాదు అలేఖ్య, నువ్వు క్లాస్కి వెళ్ళు, నీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టు అని ధైర్యం చెప్పి ప్రిన్సిపల్ ఛాంబర్ వైపు అడుగులు వేశాడు. ప్రిన్సిపల్ విశ్వనాథం గారు చాలా అనుభవజ్ఞుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి. ఆ కళాశాల క్రమశిక్షణకు ఆయన మారుపేరు. రాఘవ్ను తన సొంత తమ్ముడిలా, ఒక ఆదర్శవంతమైన ప్రొఫెసర్గా ఎంతగానో అభిమానించే వ్యక్తి. కానీ ఈరోజు ఆయన ముఖంలో తీవ్రమైన గాంభీర్యం, మనోవేదన కనిపిస్తున్నాయి. రాఘవ్ తలుపు తట్టి కమిన్ సర్ అంటూ లోపలికి అడుగుపెట్టాడు. విశ్వనాథం గారు తన టేబుల్ మీద ఉన్న ఒక ఉత్తరాన్ని, దాని పక్కనే ఉన్న కొన్ని దస్తలను చూస్తూ కూర్చున్నారు. రాఘవ్ను చూసి ఒక నిట్టూర్పు విడిచాడు. కూర్చోండి రాఘవ్ గారు అన్నారు. రాఘవ్ ప్రశాంతంగా కుర్చీలో కూర్చున్నాడు. విశ్వనాథం గారు ఆ పేపర్ను రాఘవ్ వైపు నెడుతూ, రాఘవ్, మీ గురించి నాకు ఈ కళాశాల యాజమాన్యానికి ఉన్న అభిప్రాయం ఎలాంటిదో మీకు తెలుసు. కానీ ఈ ఉదయాన్నే మన కాలేజ్ మేనేజ్మెంట్ బోర్డుకి నాకు ఈ కంప్లైంట్ లెటర్ వచ్చింది. అందులో ఉన్న విషయాలు నిజమేనా అని అడిగారు. రాఘవ్ ఆ ఉత్తరాన్ని తీసి చూశాడు. అది అలేఖ్య పెద్దనాన్న రామయ్య రాసిన అనామక ఫిర్యాదు పత్రం. అందులో రాఘవ్ తన అధికార హోదాను ఉపయోగించి ఒక పేద విద్యార్థినిని మాయ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, ఇది ఉపాధ్యాయ వృత్తికే కలకలమని, ఆయనను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని రాసి ఉంది. రాఘవ్ ఆ పేపర్ చదివి శాంతంగా మళ్ళీ టేబుల్ మీద పెట్టాడు. సార్, అలేఖ్యను నేను వివాహం చేసుకున్న మాట నిజమే, కానీ ఇందులో రాసిన నిందలన్నీ అబద్ధాలు అన్నాడు రాఘవ్ స్థిరమైన స్వరంతో. విశ్వనాథం గారు కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి, రాఘవ్, ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినిని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా తప్పు కాకపోవచ్చు, కానీ నైతికంగా సమాజం దృష్టిలో ఇది ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది. పైగా మీ క్లాస్ స్టూడెంట్ కావడం వల్ల విద్యార్థుల్లో, మిగతా అధ్యాపకుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాలేజీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. రాఘవ్ నిటారుగా నిలబడ్డాడు. ఆయన కళ్ళల్లో ఎలాంటి తప్పు చేసిన భావం లేదు. సార్, నేను నా వృత్తి ధర్మాన్ని ఎప్పుడూ ఉల్లంఘించలేదు. అలేఖ్య తండ్రి చావు బతుకుల మధ్య ఉండి తన కూతురి ఆత్మగౌరవాన్ని కాపాడమని నన్ను వేడుకున్నప్పుడు ఒక మనిషిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఆ తాళి కట్టాను. ఆ సమయంలో ఆమె నా విద్యార్థిని కంటే రక్షణ కోరే ఒక అభాగ్యురాలిగా నాకు కనిపించింది. ఈ వివాహం వల్ల కాలేజ్ ప్రతిష్ట దెబ్బతింటుందని యాజమాన్యం భావిస్తే ఈ క్షణమే నేను రాజీనామా లేఖను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆదర్శాలను, నైతికను నేను ఎప్పుడూ వదులుకోను. రాఘవ్ మాటల్లోని స్పష్టత, త్యాగనిరతి చూసి విశ్వనాథం గారు ఒక్క క్షణం మాట రాక ఉండిపోయారు. ప్రిన్సిపల్ ఛాంబర్ బయట విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు చేరి గుసగుసలాడుకుంటున్నారు. రాఘవ్ సార్ ఉద్యోగం పోతుందని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన అలేఖ్య క్లాస్ రూమ్లో కూర్చుండలేకపోయింది. తన వల్ల తన తండ్రి కోసం రాఘవ్ తన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని కోల్పోవడం ఆమె తట్టుకోలేకపోయింది. నిన్నటి వరకు భయపడిన అలేఖ్యలో ఈరోజు ఒక సింహం లాంటి ధైర్యం మేల్కొంది. ఆమె వేగంగా ప్రిన్సిపల్ ఛాంబర్ వైపు నడిచింది. సుబ్బయ్య ఆమెను వారించబోయాడు, కానీ ఆమె ఆగలేదు. తలుపు మెల్లగా నెట్టి లోపలికి అడుగుపెట్టింది. ప్రిన్సిపల్, రాఘవ్ ఇద్దరు ఒక్కసారి ఆమె వైపు చూశారు. అలేఖ్య, నువ్వు ఇక్కడికేంటి? క్లాస్కి వెళ్ళు అన్నాడు రాఘవ్ ఆందోళనగా. కానీ అలేఖ్య వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రిన్సిపల్ విశ్వనాథం గారి ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి నిలబడింది. కళ్ళల్లో నీరు తిరుగుతున్న గొంతులో ధైర్యాన్ని నింపుకొని మాట్లాడడం ప్రారంభించింది. సార్, నన్ను క్షమించండి. నేను అనుమతి లేకుండా లోపలికి వచ్చాను. కానీ ఇక్కడ నా భర్త, నా గురువు అయిన రాఘవ్ గారి ఆత్మగౌరవం ప్రమాదంలో ఉంది. నేను మాట్లాడకుండా ఉండలేను అంది. విశ్వనాథం గారు ఆమె వైపు చూసి, చెప్పు అలేఖ్య, నీకేం చెప్పాలనుందో చెప్పు అన్నారు. అలేఖ్య తీవ్రమైన భావోద్వేగంతో చెప్పడం మొదలుపెట్టింది. సార్, ఆ లెటర్లో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలు. నా తండ్రి ఐసీయూలో ఉండి ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు నన్ను అనాథను చేసి నా ఆస్తిని కాజేయాలని చూసిన నా సొంత బంధువులే ఆ ఉత్తరం రాశారు. ఆ సమయంలో నన్ను కాపాడడానికి, నా నాన్న చివరి శ్వాసలో ఉన్న ఆవేదనను తీర్చడానికి రాఘవ్ గారు ముందుకు వచ్చారు. ఆయన నన్ను మోసం చేయలేదు సార్.
నన్ను రక్షించారు. ఆయన నా మెడలో తాళి కట్టడం వల్ల నేను ఈరోజు ధైర్యంగా సమాజంలో నిలబడగలిగాను. ఒకవేళ మీరు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది ఆయన నిజాయితీకి చేసే అవమానం అవుతుంది. తప్పు జరిగింది అనుకుంటే నన్ను కాలేజ్ నుంచి తీసేయండి సార్. కానీ ఆయన పవిత్రమైన ప్రతిష్టపై మచ్చ వేయకండి. అలేఖ్య మాటలు ఛాంబర్లో ప్రతిధ్వనించాయి. ఒక భార్యగా ఆమె చూపించిన తెగువ, తన భర్త నిజాయితీని నిరూపించడానికి ఆమె పడిన ఆరాటం రాఘవ్ మనసును తీవ్రంగా చలింపజేసేలా చేశాయి. ఆయన ఆశ్చర్యంగా, ఎనలేని ఆత్మీయంతో అలేఖ్య వైపు చూశాడు. అలేఖ్య మాటలు పూర్తి కాగానే ఛాంబర్ బయట పెద్ద శబ్దం వినిపించింది. ప్రిన్సిపల్ తలుపు తీసి బయటకు చూశారు. అక్కడ అలేఖ్య స్నేహితులు రమ్య, స్వాతిలతో పాటు ఆ తరగతి చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు నిలబడి ఉన్నారు. రమ్య ముందుకు వచ్చి, సార్, అలేఖ్య చెప్పింది నిజం. రాఘవ్ సార్ ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన మాకు కేవలం పాఠాలు చెప్పే ప్రొఫెసర్ మాత్రమే కాదు, క్రమశిక్షణ నేర్పిన గురువు. ఆయన మా కాలేజీలోనే ఉండాలి. ఆయన రాజీనామాను మేము అంగీకరించం అని గట్టిగా చెప్పింది. మిగతా విద్యార్థులందరూ ఒక్కసారిగా మద్దతుగా నినాదాలు చేశారు. ఆ దృశ్యం చూసిన ప్రిన్సిపల్ విశ్వనాథం గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆయన రాఘవ్ వైపు తిరిగి ఆయన భుజం తట్టారు. చూసావా రాఘవ్ గారు, మీరు సంపాదించుకున్న ఆస్తి డబ్బు కాదు, ఈ విద్యార్థుల నమ్మకం, గౌరవం. మీ నిజాయితీ ముందు ఆ అనామక ఉత్తరం చిన్నబోయింది. అలేఖ్య ధైర్యాన్ని, మీ పట్ల ఆమెకున్న గౌరవాన్ని చూశాక నాకు ఎలాంటి సందేహాలు లేవు. మీరు ఎప్పటిలాగే మీ విధులను నిర్వర్తించవచ్చు. ఈ కళాశాలకు మీలాంటి ప్రొఫెసర్ ఉండడం గర్వకారణం అన్నారు విశ్వనాథం గారు. ప్రిన్సిపాల్ ఆ ఫిర్యాదు పత్రాన్ని చింపి డస్ట్బిన్లో వేశారు. రాఘవ్ కళ్ళు చెమర్చాయి. థ్యాంక్ యూ సార్ అని విశ్వనాథం గారికి ధన్యవాదాలు చెప్పారు. ఛాంబర్ బయటకు వచ్చిన రాఘవ్ను, అలేఖ్యను విద్యార్థులందరూ గౌరవంగా చూశారు. నిన్నటి వరకు గుసగుసలాడిన వారే ఈరోజు రాఘవ్ హుందాతనాన్ని, అలేఖ్య ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అగ్ని పరీక్షలా మారిన ఆ ఉదయం వారి బంధానికి ఒక పెద్ద విజయాన్ని అందించింది. ఆ సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. రోజంతా జరిగిన మానసిక ఘర్షణ వల్ల ఇద్దరు అలసిపోయారు. కానీ ఆ అలసటలో ఒక విధమైన ప్రశాంతత ఉంది. గెలిచామన్న నమ్మకం ఉంది. ఇంటికి రాగానే అలేఖ్య రాఘవ్కు మంచినీళ్లు అందించింది. రాఘవ్ ఆ గ్లాసు అందుకొని అలేఖ్య వైపు చూశాడు. అలేఖ్య అని పిలిచాడు. చెప్పండి అంది అలేఖ్య. ఈరోజు ప్రిన్సిపల్ ఛాంబర్లో నువ్వు మాట్లాడిన మాటలు, నీ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. నా కోసం నువ్వు అంతగా నిలబడతావని నేను ఊహించలేదు. థ్యాంక్ యూ అలేఖ్య అన్నాడు రాఘవ్ ఎంతో ఆర్ద్రగా. అలేఖ్య తల దించుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. మీరు నా కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టినప్పుడు మీ గౌరవం కోసం నేను నిలబడడంలో ఆశ్చర్యం ఏముంది రాఘవ్ గారు. గురువుగా మీరు నాకు నేర్పిన ధైర్యమే ఈరోజు భార్యగా నిన్ను కాపాడుకునేలా చేసింది. మన బంధం నిజమైనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. రాఘవ్ మనసులో అలేఖ్య స్థానం మరింత ఎత్తుకెదిగింది. కేవలం ఒక విద్యార్థినిగా మాత్రమే చూసిన ఆమెలో ఇప్పుడు తన జీవితాన్ని పంచుకోగల ఒక పరిపక్వత ఉన్న ఇల్లాలు కనిపిస్తుంది. రాత్రి వంట పూర్తయ్యాక ఇద్దరు కలిసి భోజనం చేశారు. వాతావరణంలో ఉన్న సంకోచం పూర్తిగా తొలగిపోయింది. వారి సంభాషణల్లో స్వేచ్ఛ, ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించాయి. ఈరోజు నాన్నగారిని చూడ్డానికి వెళ్దామా అని అడిగింది అలేఖ్య. ఖచ్చితంగా, డాక్టర్ గారితో మాట్లాడాను. నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు అని చెప్పాడు రాఘవ్. ఆ మాట వినగానే అలేఖ్య ముఖం వెలిగిపోయింది. కాలేజీలో వచ్చిన తుఫాను తొలగిపోయింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతోంది. పూలబాటగా మారుతున్న ఈ ప్రయాణంలో ఇప్పుడే కొత్త మలుపులు ఎదురు కాబోతున్నాయి. రామయ్య ఊరికే ఉంటాడా, లేక రాఘవ్ అలేఖ్యల బంధాన్ని విడదీయడానికి మరిన్ని కొత్త కుట్రలు పన్నుతాడా? అలేఖ్య రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్లో ఎలా నిలబడుతుంది? గురువుగా రాఘవ్ ఆమెను ఏ స్థానానికి తీసుకెళ్తున్నాడు? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.